సిరిసిల్లలో కేటీఆర్ భూ అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ జరగాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఐఏఎస్ అధికారి భయభ్రాంతులకు బెదిరింపులకు గురిచేసే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను మంచి మనిషిని కాదని అంటున్న కేటీఆరే మంచివాడు కాదని అన్నారు. తన దగ్గర పనిచేసేటువంటి వారికి ప్రైమ్ టైం లొకేషన్లలో సుమారు 1000 ఎకరాల వరకు వారికి ప్రభుత్వ భూములు ఈ విధంగా దుర్వినియోగం అయినాయని చెప్పినటువంటి అంశం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి సుమారు నేను అనుకుంటా ఒక 150 ఎకరాలు తిరిగి ప్రభుత్వం పేరిట మార్చబడి రాబో రోజుల్లో ప్రజా అవసరాలకు లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తుంటే తన మాటలు వింటలేడని, తను చెప్తే ఏమాత్రం సహకరించలేదని చెప్పని ఈ విధంగా బెదిరింపులు ధోరణికి ఏదైతే పోతున్నాడో ఇది సరైనది కాదన్నమాట సందర్భంగా చెబుతూ ఈ ల్యాండ్ శాండ్ అవినీతి అక్రమాలపైన నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, సిఐడి విచారణ వెంటనే జరపాలని చెప్పని కోరుతున్నా. భూ అక్రమాలకు సంబంధించినటువంటి అసలు ప్రొసీజర్ లేకుండా నోటిఫై లేకుండా మీరు చేసినటువంటి కార్యక్రమం ఈరోజు వారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధిగా ఎక్కడ అన్యాయం జరిగిందో